వెల్కమ్ టు నియోజకవర్గ ముఖ చిత్రం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో హాట్ గా జరగనున్నాయా? కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించడం ఖాయమా? వరుసగా 2 సార్లు గెలిచిన కేసీఆర్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? వ్యతిరేకత నుంచి గట్టెక్కడం బీఆర్ఎస్ కు సాధ్యమేనా? ఓటర్ల ఆలోచన ఎలా ఉంది? ప్రజాక్షేత్రంలో చివరి వరకు నిలిచి గెలిచేదెవరు? లెట్స్ వాచ్ ఆన్ ది స్టోరీ. మక్తల్ నియోజకవర్గంలో రాజకీయం ఎవరికి అనుకూలంగా ఉంది? కారు జోరు కొనసాగుతుందా లేక కాంగ్రెస్ హవా వీస్తుందా? లేదా ఈ 2 పార్టీలకు షాక్ ఇచ్చేందుకు కమలం సిద్ధంగా ఉందా? మక్తల్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఆ నియోజకవర్గం నుంచే కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మక్తల్ నియోజకవర్గంలో 2.45 లక్షల ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్ లో 7 మండలాలున్నాయి. మక్తల్, ఉట్కూర్, మాఘనూరు, కృష్ణ, నర్వ, ఆత్మకూర్, అమర్చింత మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మక్తల్ నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో ఎస్సీ రిజర్వేషన్ ఉండేది. కానీ 1962లో ఈ నియోజకవర్గం జనరల్ గా మారింది. అప్పటి నుంచి కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 3 సార్లు, జనతాదళ్, జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒక్కసారి విజయం సాధించాయి. మక్తల్ నియోజకవర్గంలో 2018లో మాత్రం నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. రెండు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో 45,000 మెజార్టీతో ఆయనే రెండోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపునకు సోపానాలవుతాయని చిట్టెం భావిస్తున్నారు. అందుకే సాగునీటి కోసం చేపట్టిన చర్యలు కూడా కలిసి వస్తాయని కొండంత ఆశతో ఉన్నారు. కృష్ణానది నుంచి ఎత్తిపోతలు చేస్తూ సంగంబండ బూత్పూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతోంది. అలాగే మక్తల్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. దీనికి తోడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలతో కారు జోరు ఖాయమని గులాబీ శ్రేణుల భావన. మక్తల్ నియోజకవర్గంలో చెప్పుకోవడానికి అంతా బాగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి బీఆర్ఎస్ కు అనుకూలంగా లేదనే వాదన వినిపిస్తోంది. చిట్టెం కుటుంబం దశాబ్దాలుగా రాజకీయంగా ఉండడంతో కుటుంబ పాలన అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో మక్తల్లో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలున్నాయి. బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీజేపీ తరఫున బి కొండయ్య, కాంగ్రెస్ తరఫున వాకిటి శ్రీహరి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ప్రతి పార్టీ నుంచి 2 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు వర్కటం జగన్నాథ్ రెడ్డి టికెట్ ను ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కొండయ్యతో పాటు నర్వ మండలానికి చెందిన జలంధర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాత్రం 3 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాకిటి శ్రీహరితో పాటు డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డితో పాటు ఎన్ఆర్ఐ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వాకిటి శ్రీహరికి జనంలో మంచి పట్టుందని టాక్. 3 దశాబ్దాలుగా ఆయన హస్తంలో కొనసాగుతున్నారు. బీసీ నాయకుడిగా క్రమంగా ఎదిగారు. గతంలో కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ తరఫున టికెట్ వస్తే మాత్రం ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.
మక్తల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారనే మాట కంటే మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీ మారలేదు ఇప్పటిదాకా. పార్టీ కూడా ఖచ్చితంగా పార్టీకి ఎవరు లాయల్ గా ఉండరో చూస్తా ఉంది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న స్థానం కించి ఒక చిన్న ఇంట్లో కౌన్సిలర్ కింద స్టార్ట్ అయ్యి కౌన్సిలర్ గానీ, సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ, ఈ రోజు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గానీ, లేదా ఈ రోజు జిల్లా అధ్యక్షుడు గానీ కాంగ్రెస్ పార్టీలనే నా ప్రయాణం అంతా కొనసాగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్టీ అటువంటి తప్పేం చేయదు. పోయినసారి తప్పు చేసి అలయన్స్ లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2014 గెలిచిన ఏకైక సీట్ మక్తల్ సీట్. మిగతా 4 టీఆర్ఎస్, 2 టీడీపీ గెలిస్తే మక్తల్ సీట్ కాంగ్రెస్ గెలిచింది. ఆ సీట్ ని అలయన్స్ ఇచ్చి ఇది పోగొట్టుకోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేయదు. ఆశించడంలో నాకు హక్కుగా ఉంది. నేను హక్కుగా ఆశిస్తా ఉన్నా. అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. కానీ నేను అయ్యా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను కూడా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి విషయాన్ని మా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి సర్వేలు చేయించి సర్వేలలో ఎవరైతే బాగుంటుందో అని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా బీసీలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తా ఉందన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా అది ప్రియాంక గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మా తెలంగాణకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మాణిక్రామ్ ఠాకరే గారు కూడా బీసీలకు, ఎస్సీలకు పెద్ద స్థానం కల్పిద్దామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి బీసీల చూపు కూడా కాంగ్రెస్ పై ఉంది. కాంగ్రెస్ కూడా బీసీలను చూస్తుంది. ఈ నమ్మకంతో నాకు కూడా టికెట్ అధిష్టానం ఇస్తారనే నమ్మకం ఉంది అని తెలియజేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు జడివాన కురిపిస్తున్నాయి. సంగం బండ కుడి కాలువ ద్వారా సాగునీరు అందడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ మూసేలేదని ప్రతిపక్షాల ఆరోపణ. డిగ్రీ కళాశాల లేక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే మక్తల్కు 150 పడకల ఆసుపత్రి లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మర్చిపోయి పెద్ద మొత్తంలో ఇసుక దందాలో మునిగిపోయారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. అవినీతే బీఆర్ఎస్ కు చెక్ పెడుతుందని ఆ 2 పార్టీల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మక్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపుకు మొదటి సీటుగా మక్తల్ నుంచే ప్రారంభించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తెలంగాణ వ్యాప్తంగా కృషి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో నడుస్తున్న పార్టీ పాలన, బీఆర్ఎస్ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, రాజ్యాంగ వ్యతిరేక పాలన, నిరంకుశ పాలన, గడీల పాలన, ఈ పాలన అంతం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరంగా కృషి చేస్తున్నాం. మక్తల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా, అనేక మంది స్థానిక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా నిరంతరం ప్రజా వ్యతిరేక పాలనపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తున్నాం. మరి ఈరోజు గత 9 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన చూసినట్లయితే మక్తల్ నియోజకవర్గంలో చేసింది శూన్యం, గుండు సున్నా. మక్తల్ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో అత్యంత పనికిరాని చెత్త ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మక్తల్ ఎమ్మెల్యే అన్న విధంగా ఈరోజు మక్తల్ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి మక్తల్లో మాత్రం పోరు ఉత్కంఠగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయమన్న అంచనాలున్నాయి. అయితే ఈ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్ తోనే బయటపడవచ్చని, గత ఎన్నికల్లాగా వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం అయితే లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంపై ఎవరు పట్టు సాధించారు? మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి సత్తా చాటడం ఈజీయేనా, లేక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారా, లేదా బలమైన ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీనే ప్రజలు అసలైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా? మహేశ్వరం ఓటర్లు ఎటువైపు చూస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ డీటెయిల్ స్టోరీ. మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ సెగ్మెంట్ గా పేరు తెచ్చుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడమే అందుకు కారణం. మహేశ్వరం పరిధిలో 3,80,000 మందికి పైనే ఓటర్లున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య 4 లక్షలు దాటే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో సబితా ఇంద్రారెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు. వైఎస్ హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో తన కుమారుడు కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీ చేయడంలో ఆమెకు హస్తం టికెట్ దక్కలేదు. దీంతో బరిలో నిలవకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో 2014లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీగల కృష్ణారెడ్డిని విజయం వరించింది. 2018కి వచ్చేసరికి సబితా ఇంద్రారెడ్డి మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి జంపు కొట్టారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే మహేశ్వరం నుంచి సబితా గెలిచింది 2 సార్లు అయితే ఆ 2 సార్లు కూడా మంత్రి కాగలిగారు. అంతలా సబితకు ఈ సెగ్మెంట్ అచ్చి వచ్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. అయితే ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్ నిధుల వర్షం కురిపించారు. మహేశ్వరం పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు ప్రతి పంచాయతీకి 15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ నిమిత్తం వెంటనే జీవో జారీ చేస్తామన్నారు. జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో 25 కోట్లను మంజూరు చేశారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపాలిటీలకు చెరో 50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి సబిత చాలా తపనపడి పనిచేస్తారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మరోసారి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టిలో ఎంత మంచి పేరున్నా సబితకు ఆ స్థాయిలో నియోజకవర్గంలో అనుకూలత కనిపించడం లేదు. ఏ స్థాయిలో అభివృద్ధిని చేపట్టి ప్రజల్లో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారో అదే స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబితా రాకతో బీఆర్ఎస్ బలపడినప్పటికీ అంతకంటే ఎక్కువగా రోజు రోజుకు బలహీనమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అసంతృప్త గలం వినిపిస్తున్నారు. గులాబీ టికెట్ రాకపోతే పార్టీ మారైనా సరే పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇతర పార్టీల సంగతి తర్వాత ముందు తీగలకు సర్ది చెప్పడమే సబితకు పెద్ద టాస్క్ గా మారింది. సబితా చెప్పిన తీగల వినిపించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం సొంత నియోజకవర్గం కాకపోవడంతో ఆమెకు ఇక్కడ బలమైన క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్. కందుకూరు, మహేశ్వరం మండలాలతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ, భడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడా సబితకు బలమైన క్యాడర్ లేదు. ఇక బలమైన గులాబీ నేతలుగా పేరున్న వాళ్ళంతా టికెట్ ఆశించే స్థాయికి చేరుకున్నారు. అలాంటి నేతలంతా ఇప్పటికే బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయారు. అందుకే ఈసారి ఆమెకు పోటీ అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. సబితా ఇంద్రారెడ్డి ఏ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి జంపు కొట్టారో అదే కాంగ్రెస్ లోకి రోజు రోజుకు చేరికలు పెరుగుతుండడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి ఆశావహుల లిస్టు క్రమంగా పెరుగుతోంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న హామీతోనే ఆమె బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారనే ప్రచారం సాగుతోంది. దేప భాస్కర్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొత్త మనోహర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారని టాక్. అన్నింటికి మించి గులాబీ టికెట్ రాని పక్షంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా రేవంత్ రెడ్డితో తీగల చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఏదేమైనా ఇక్కడ నేతల కంటే కాంగ్రెస్ కు గట్టి క్యాడర్ ఉంది. అందుకే కాంగ్రెస్ లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారని టాక్. అయితే టికెట్ ఎవరికి వచ్చినా మిగతా వారు మాత్రం ఇతర పార్టీల అభ్యర్థులకు సహకరించే ప్రమాదం అయితే కాంగ్రెస్ కి పొంచి ఉంది.
మహేశ్వరంలో బీజేపీ కూడా బలంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. ఆ మధ్య గులాబీ గూటికి చేరిన మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ కాంటేకర్ తిరిగి బీజేపీలోకి వచ్చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ ను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో రాబోయే ఎన్నికలపై కమలం నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. బీజేపీ నుంచి ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అందెల శ్రీరాములు యాదవ్ రేసులో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇటీవలే వీరేందర్ గౌడ్ కూడా బాగా యాక్టివ్ అయ్యారు. దేవేందర్ గౌడ్ సొంతూరు తుక్కుగూడ కావడంతో ఆయన పాత పరిచయాలు కూడా వీరేందర్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలతో గౌడ్కు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈసారి వీరేందర్ కు టికెట్ ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఓటర్ల మనోగతాన్ని బట్టి చూస్తే బీజేపీ యువనేత వీరేందర్ గౌడ్ కు ప్రజల్లో ఎక్కువ జనాదరణ కనిపించడం విశేషం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటే ఎక్కువ వీరేందర్ కు పాజిటివ్ పవనాలు వీస్తున్నాయని టాక్. ఓవరాల్ గా చూస్తే మహేశ్వరం నియోజకవర్గంలో చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా బీజేపీ బలపడుతున్న తీరు మాత్రం బీఆర్ఎస్ ను బాగా టెన్షన్ పెడుతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీరేందర్ గౌడ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే సబితా ఇంద్రారెడ్డికి టఫ్ ఫైట్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి మంత్రం జపించినా ఈసారి మహేశ్వరంలో కారు జోరుకు బ్రేకులు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెద్దలు జానారెడ్డి ప్రభావం ఎలా ఉంది? కాంగ్రెస్ అభ్యర్థిగా జానా ఈసారి హిట్ కొడతారా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ మరోసారి విజయ డంకా మోగిస్తారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఫైట్ లో బీజేపీకి ఎంత అడ్వాంటేజ్ ఉంది? అసలు సాగర్ లో ఎవరి బలం ఎంత? ఓసారి చూద్దాం. లెట్స్ హావ్ ఎ లుక్. నల్లగొండ జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఒకటి. ఈ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి కోటలో బీఆర్ఎస్ పాగా వేసి దూసుకుపోతోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో ఇక్కడ పెద్దలు జానారెడ్డి విజయడంకా మోగించారు. అప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ఎమ్మెల్యేగా మరోసారి విజయ దుందుబి మోగించారు. 2014లోనూ ఆయనదే పైచేయి అయింది. 2014లో సీనియర్ నేత బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్యను కూడా ఓడించి జానారెడ్డి విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో జానారెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష పాత్ర దక్కడంతో అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని జానారెడ్డి అభివృద్ధి చేయలేకపోయారు. వచ్చేసరికి జానాకు దీటుగా సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పావులు కదిపింది. బీసీలు ఎస్టీలను తన వైపు తిప్పుకోవడంలో గులాబీ అభ్యర్థిగా నోముల నరసింహయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాంతో నాగార్జున సాగర్లో 2018లో గులాబీ జెండా ఎగిరింది. నోముల నరసింహయ్య ఏకంగా జానారెడ్డినే ఓడించారు. కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న దిగ్గజ నేత జానాను ఓడించి చరిత్ర సృష్టించారు. అందుకే జానారెడ్డి ఓడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఓటమి తర్వాత జానారెడ్డి కొంతకాలం పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నోముల నరసింహయ్య జోరు పెంచారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో తన పట్టును నిలుపుకునేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధిని చేపట్టారు. సీఎం కేసీఆర్ కూడా నాగార్జున సాగర్ కు భారీగా నిధులిచ్చారు. అయితే అనారోగ్యంతో నరసింహయ్య కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాగర్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున నోముల నరసింహయ్య కుమారుడు భగత్ యాదవ్ బరిలో నిలిచారు. తండ్రిలాగే ఆయన కూడా 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డిపై విజయం సాధించారు. సాగర్లో నరసింహయ్య కుటుంబానికి జనాదరణ ఉందని చాటుకున్నారు. కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న లిఫ్ట్లు కావచ్చు, అన్ని కూడా వేగవంతంగా ముందు తీసుకెళ్లి ఈ రోజు ఎవరైనా హాలియాకు 2 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు వస్తే ఈ హాలియాని కావచ్చు చుట్టుపక్కల ఉన్న మండలాలను గుర్తుపట్టలేని విధంగా ఈ రోజు రోడ్ల ప్రకారంగా, హాస్పిటల్ ప్రకారంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉందో అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇది ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన నేను చెప్పడం కంటే ఖచ్చితంగా ఇది జనాలలో ఉంది. ఏదైతే 2018 ముందల ఎక్కడ కూడా ఇట్లాంటి అభివృద్ధి జరగలేదు. 2018 తర్వాత మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ కేసీఆర్ గారి అధ్యక్షతన మీరందరూ కూడా మంచి అభివృద్ధిని మాకు అందిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్న సంగతి కూడా మీ అందరికి గుర్తు చేస్తూ, ఏదైతే ఈ నాగార్జున సాగర్ లో ఏదైతే ఒకప్పుడు మా నాన్నగారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ నియోజకవర్గానికి మేమందరం కావాలనుకున్నటువంటి స్టేడియం కావచ్చు, డిగ్రీ కళాశాలలు, అలాగే ఏదైతే కళాశాలల అభివృద్ధి కోసం మన ఊరు మనబడి కింద కార్యక్రమం కింద మేము ఇప్పటికే ఒక 100 స్కూళ్ళ దాకా దానికి నిధులు సమకూర్చినాం. అదే విధంగా బ్రిడ్జిలకు సంబంధించి ఒక దాదాపు 6 బ్రిడ్జిలను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్న వాటికి గుర్తించి దాన్ని కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే రోడ్లకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే 30 లక్షల నుంచి దాదాపు 60 లక్షలు ఒక కొన్ని గ్రామాల్లో ఇంతవరకు అభివృద్ధికి నోచుకుని గ్రామాల్లో ఇప్పటికే దాదాపు 90 లక్షల నుంచి ₹1 కోటి దాకా కూడా దాని నిధులు కేటాయించిన సంగతి గర్వంగా తెలియజేసుకుంటూ, త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో నాగార్జున సాగర్లో జానారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరుసగా 2 సార్లు ఓడిపోయినప్పటికీ ఆయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జానా ప్లానింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లుగా టాక్. జానా తరఫున ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి మండలాల వారీగా నేతలను క్యాడర్ యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. బైపోల్లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఈసారి అన్ని వర్గాల ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహారచన చేస్తున్నారట. జానారెడ్డికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రాజకీయాల్లో ఆయనకు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎక్కువ కాలం పాటు మంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పిన ఘనత జానారెడ్డిది. అలాంటి జానాకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పరిచయస్తులున్నారు. ప్రతి ఓటరు ఆయనను గుర్తుపడతారు. పైగా మంత్రిగా, విపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఇలా పలు స్థాయిలో ఆయనకున్న అపార అనుభవం కలిసి వచ్చే అంశం. జానారెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్ మరింత ప్లస్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తనకు కావాల్సిన పని చేయించుకోవడంలో నేర్పరిగా ఆయనకు మంచి పేరుంది. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ యాదవ్ పోటీ చేయడం దాదాపు ఖాయం. కాబట్టి ఈసారి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఖచ్చితంగా ఉప ఎన్నికల నాటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. అప్పట్లో గులాబీ పార్టీకి ఉన్న అనుకూల వాతావరణం ఇప్పుడు లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేగా నోముల భగత్ యాదవ్ ఊరూరా పర్యటనలతో బిజీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు దీటుగా రాజకీయం చేయడంలో ఆయన కొంత వెనకబడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బై ఎలక్షన్ లో నోముల భగత్ యాదవ్ చెప్పుకోదగ్గ మెజార్టీతోనే గెలిచినప్పటికీ దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ఎక్కువగా పనిచేసింది. కాబట్టి ఈసారి జరిగే పోటీయే అస్సలు సిసలైన పోటీగా చెప్పుకోవాలి. అయితే నోముల భగత్ యాదవ్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ బీసీలు, అందులోనూ యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీసీలను భగత్ ప్రసన్నం చేసుకుంటే ఆయన మరోసారి విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. అయితే ఈసారి బీసీలు గులాబీ జెండాకు జై కొట్టడం అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది. దానికి కారణం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందలేదని విమర్శలున్నాయి. గౌరవనీయులు నోముల నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ హామీలు, బై ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళ కన్నయ్యుడు నోముల భగత్ గారు ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంత్రి
ఎంతమంది మంత్రులు ఉంటారో అందరూ వచ్చి, ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పనిచేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఈ అమ్మ న్యూస్ తరఫున నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏవైతే ఉప ఎన్నికల హామీలు ఉన్నాయో గిరిజనులకు పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇంతవరకు జారీ చేయలేదు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల లిఫ్ట్ పనులు ఎప్పటి నుంచో అలాగే శంకుస్థాపన, శిలాఫలకాలు, కొబ్బరికాయలు కొట్టడానికి సరిపోయింది తప్ప ఇప్పటి వరకు నిర్మాణ పనులు మొదలుపెట్టిన దాఖలాలు లేవు. ఏదైతే డిగ్రీ కాలేజ్ అన్నారో ఏదో ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని డిగ్రీ కాలేజ్ రన్ చేస్తున్నారు తప్ప సొంత డిగ్రీ కాలేజ్ లేని ఏదైనా నియోజకవర్గం ఉందంటే మొట్టమొదటిగా నాగార్జునసాగర్ నియోజకవర్గం అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ జనాన్ని మభ్యపరిచి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటి మీద బుడగలాగా అయిపోవడం తప్ప నిజంగా ఇక్కడ ఒరిగింది లేదు, చేసింది ఏమీ లేదు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో జనరల్ గానే గులాబీ పార్టీపై జనంలో కొంత వ్యతిరేకత ఉంది. దీనికి తోడు నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కి మంచి పట్టుంది. సీనియర్ నేత జానారెడ్డికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అందులోనూ బీసీలు, ఎస్టీల్లోనూ ఆయన అనుచర గణం ఎక్కువ. ఇవన్నీ చూస్తుంటే ఈసారి పాత ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కే తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడైనా కూడా ప్రభుత్వం కన్ను తెరిచి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ పోడు సమస్య తీరవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు పోడు భూముల మీద 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మళ్ళీ కూడా డిజైన్ మార్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ అవన్నీ కూడా చాలా సత్యదూరంలో ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ కానీ, పోడు భూముల సమస్య కానీ, నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా మంజూరు చేసి ప్రజల యొక్క మనసు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో పాటు బీజేపీ కూడా రంగంలో ఉన్నా ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ అయితే లేదు. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ లను కాదని బీజేపీ సత్తా చాటడం కష్టమే. అటు జానారెడ్డి, ఇటు నోముల భగత్ యాదవ్ ఇద్దరే. కాబట్టి బీసీలు, ఎస్టీలను ఎవరు ప్రసన్నం చేసుకుంటే వారే విజేత. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే జానారెడ్డికి కొంత అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది. పాత ఓటు బ్యాంకును తిరిగి తన వైపు తిప్పుకోగలిగితే జానారెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. సర్వేల్లోనూ ఇదే తేలిందని సమాచారం. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటాయా, ఏమైనా మార్పులు వస్తాయా అన్నది చూడాలి మరి. ఇది వాల్టీ నియోజకవర్గ ముఖ చిత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం, జనం కోసం.